భవతి భిక్ష అంది. ఈ మధ్య ఈ భిక్షగాల గొలం మరి ఎక్కువైపోయింది దేవుడా, ఈ భిక్షగాళ్లే లేని ఒక ప్రపంచాన్ని ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. చూసారా స్వామి, మీ ఆ భక్తురాలిని, ఆమె మీపై అపారమైన భక్తిని కలిగి ఉంది, కానీ ఇతరుల పట్ల చులకన భావం, అలాగే నాది అన్న అహంకారం కూడా కలిగి ఉంది. ఇలాంటి భక్తులను మీరు అసలు ఏం చేయాలని అనుకుంటున్నారు? వారిలో మార్పు తెస్తారా, లేక ఎంతైనా నా భక్తులే కదా అని ఊరుకుంటారా? మంచి ప్రశ్న అడిగావు సీత. ఏ తండ్రి అయినా తన పిల్లలు చెడు దారిలో నడుస్తూ ఉంటే బాగు చేయాలి అనుకుంటాడు. నా కొడుకేలే ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటే అది ఆ తండ్రికి నష్టం. తండ్రికి మొదట చెడ్డ పేరు వస్తుంది. దేవుడినైనా నా పరిస్థితి కూడా అంతే. నా భక్తుల్ని నేనే దారిలో పెట్టాలి, లేకపోతే నాకే చెడ్డ పేరు వస్తుంది. నేను ఈ సావిత్రిని ఖచ్చితంగా దారిలో పెడతాను. అసలైన భక్తి అంటే ఏంటో తెలిసేలా చేస్తాను.